ప్రతి సందర్భం ప్రత్యేకం, ప్రతి సంబరం శాశ్వతం. మీ వన్ స్టాప్ షాపింగ్ డెస్టినేషన్ మైసూర్ సారీ ఉద్యోగ్. తమిళనాడులో విజయ్ పార్టీ అయినటువంటి తమిళిగ వెట్రి కళగం టీవీకే ముందంజలో ఉంది. అనూహ్యంగా ఈ పార్టీ అభ్యర్థులందరూ కూడా ముందంజలో ఉండటం ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఒకే ఒక్క ఎగ్జిట్ పోల్ సర్వే, అది యాక్సిస్ అనే ఎగ్జిట్ పోల్ సర్వే ఇండియా టుడేకి సంబంధించిన, అది తప్పించి మిగతా అన్నీ కూడా ఆల్మోస్ట్ డిఎంకేకి ఇచ్చినటువంటి పరిస్థితి. మరి ఇలాంటి సిచ్యుయేషన్లో టీవీకే ముందుకు రావటం నిజంగా అసలు అనూహ్య పరిణామమే. సేమ్ టైము విజయ్నే అక్కడ సీఎం అవుతారని కూడా అప్పుడే అందరూ మొదలుపెట్టేసినటువంటి పరిస్థితి. దీని మీద మనతో మాట్లాడడానికి ఎనలిస్ట్ ప్రశాంత్ గారు ఉన్నారు. ఒకసారి ఆయనతో మాట్లాడదాం. ప్రశాంత్ గారు నమస్తే అండి. అనూహ్యంగా విజయ్ టీవీకే పార్టీ ముందంజలో రావటం ఎలా చూడాలి? అయితే ఫస్ట్ నుంచి కూడా సుమన్ టీవీ టీవీకే పార్టీనే ముందంజలో ఉంటుంది, విజయే సీఎం అవుతాడని పదే పదే చెప్పినటువంటి పరిస్థితి. ఒక్క సుమన్ టీవీ మాత్రమే చెప్పింది. నేషనల్ మీడియా కూడా అప్పటికి అసలు ఎక్కడా విజయ్ గురించి ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఇక ఎగ్జిట్ పోల్ సర్వేస్కి వస్తే ఒక్క యాక్సిస్ మాత్రమే, ఇండియా టుడేకి సంబంధించిన యాక్సిస్ మాత్రమే విజయ్ టీవీకే వస్తుంది అని చెప్పి, మెజారిటీ వస్తుందని చెప్పింది. మిగతా అన్నీ కూడా వేరే పార్టీస్కి ఇచ్చినటువంటి పరిస్థితి. మరి దీన్ని మనం ఎలా చూడాలి? ఇక్కడ రెండు విషయాలు మాట్లాడుకోవాలండి. తమిళనాడు రాజకీయాలు సరికొత్త మార్పులు కోరుకునే వాటి గురించి ప్రధానంగా చర్చ చేస్తున్నారు. గత 60-70 సంవత్సరాలుగా ద్రవిడ రాజకీయాల చుట్టూ తిరిగిన తమిళనాడు ఒక కొత్త పెరుమార్పు రాబోతుంది. అది ప్రధాన అంశం మాట్లాడుకోవాలి. ఇంకొక అంశం మీరు చాలా ఎక్స్ట్రాగా చెప్పారు, సుమన్ టీవీ ద్వారా కూడా మీరు చెప్పారు. అయితే ఈ ఎగ్జిట్ పోల్ శాస్త్రీయత ఏంటి? ఇంకా పెద్ద సంస్థలు కోట్ల రూపాయలు దీన్ని వేల మందిని పెట్టి చేసి ప్రజలను ఎందుకు మభ్యపెడుతున్నారు? ఒకటి కాదు, రెండు కాదు, కొన్ని పదుల సంస్థలు చేసిన సర్వే కనీసం దగ్గరకు రాలేకపోవడంలో వాటి శాస్త్రీయత ఎంత, ప్రజలు వాటి నమ్మకాన్ని ఎలా పెట్టుకోవాలి, రేపు జరగబోయే ఎన్నికల్లో కానీ అసలు ఏంటనేది కూడా పెద్ద చర్చ రావాలి. ఎందుకంటే కనీసం దగ్గరకు రాని సర్వేలు ఎందుకు మనకు అసలు ఇలాంటి సర్వేలు అలా 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 తప్పు చెప్తున్న సర్వేలు రేపు పొద్దున మళ్ళీ తిరిగి మళ్ళీ వస్తున్నాయి. అది కూడా మనం సపరేట్ చర్చ చేద్దాం. బట్ మీరు అంటున్నట్టు తమిళనాడు రాజకీయాల్లో ఎప్పుడు సినిమాలు, తమిళనాడు కదా ఆంధ్రలో కూడా సినిమాలు రాజకీయాలు కలిపి చూశారు. ఎందుకంటే 1947 అంటే మన స్వతంత్రం వచ్చిన తొలినాళ్ళలో పెరియార్ ద్రవిడ మునేట్ర కజనం అంటే ద్రవిడ సిద్ధాంతాలకు అనుగుణంగా పెరియార్ స్థాపించిన ఏ ద్రవిడ పార్టీ అయితే ఉందో వాటి నుంచి బయటకు వచ్చి అన్నాదురై డిఎంకే స్థాపించడం, ఆ తర్వాత అందులో విభేదించి ఎంజీఆర్ ఏఐడిఎంకే స్థాపించడం, ఆ తర్వాత ఎంజీఆర్ కు వారసులుగా జయలలిత వచ్చి మళ్ళీ పాలించడం, తమిళనాడు సినిమా విడదీయడానికి బంధం ఉండేది. అలాగే విజయకాంత్ గారు కూడా వచ్చి ట్రై చేశారు. ఇప్పుడు కమలాసన్ కూడా ఒక పార్టీ ముందుకు వచ్చారు. రజనీకాంత్ గారు కూడా ఇండైరెక్ట్ గా పాలిటిక్స్ లో సపోర్ట్ చేయడానికి వచ్చారు. ఇప్పుడు విజయ్ చూస్తున్నాం. కాబట్టి సినిమాకి రాజకీయాలకి ఖచ్చితంగా తమిళనాడులో చాలా దగ్గర అంశం. బట్ ఇక్కడ ప్రధానంగా మనం చూసుకోవాల్సింది ఏంటంటే ఈ ఎలక్షన్స్ లో విజయ్ ప్రతి ఒక్కరు కూడా తక్కువ అంచనా వేశారు. ఎందుకంటే ప్రధానంగా మన ఆంధ్ర రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ ఎటువంటి మార్పులు తీసుకురావాలని ప్రయత్నించి ఎలా తినబడ్డాడో బహుశా మొదటిసారి విజయ్ కూడా అటువంటి పరిస్థితి రావచ్చు. విజయకాంత్, కమల్ హాసన్, రజనీకాంత్ లాంటి ప్రముఖులు సాధించలేండి విజయ్ ఇప్పుడు సాధిస్తారా అనేది ఒక ప్రజల మీద ఒక కొత్త అపనమ్మకాన్ని సృష్టించింది. అలాగే కొత్తగా వచ్చే రాజకీయాలకి కేవలం యూత్, తర్వాత కొద్దిగా సోషల్ మీడియాలో ఫాలోయింగ్ ఉండే వాళ్ళు మాత్రమే విజయ్ వెనుక ర్యాలీ అవుతారు. సాధారణ ప్రజలందరూ కూడా ద్రవిడ సిద్ధాంతానికి కట్టుబడి డిఎంకే కానీ ఏఐడిఎంకే కానీ, అంటే మన ఆంధ్రాలో చూసుకుంటే కాంగ్రెస్, టీడీపీ, టీఆర్ఎస్ కి ఎలాగైతే బలమైన సపోర్టర్స్ గా ఉంటారో వాళ్ళు తిరిగి ఒక కొత్త పార్టీని తీసుకొస్తారా అని ఇన్ని అపనమ్మకాలతో మొదలైన 26 ఎలక్షన్స్ ఏదైతే ఉందో అందరికీ షాక్ ఇచ్చింది. అంటే న్యూస్ ఛానల్స్ కి ఇచ్చింది, సర్వే సంస్థలకు ఇచ్చింది, ప్రజలకు ఇచ్చింది. తమిళనాడు ప్రజలు బాగా ఊహించుండొచ్చు, ఎందుకంటే వాళ్ళు ఓటేశారు కాబట్టి వాళ్ళకి తెలుసుండొచ్చు, వాళ్ళకి తెలిసిండొచ్చు, కానీ దేశానికి తెలియదు. సో ఈ సరికొత్త మార్పు ఎలా ఉండబోతుంది? ఈ హంగ్ అసెంబ్లీ ఎందుకంటే ఎందుకు తెలియని హంగ్ అసెంబ్లీ ఎందుకు నేను చెప్తాను. విజయ్ గారు పార్టీ పెట్టిన తొలినాళ్ళలో ప్రతి ఒక్కరు అడిగారు, మీరు బీజేపీకి సపోర్ట్ ఇస్తున్నారా? ఎందుకంటే ద్రవిడ సిద్ధాంతానికి అనుగుణంగా 2 పార్టీలు బలంగా తమిళ రాజకీయాలు శాసిస్తున్నాయి. మీరు వారు కాదని పార్టీ పెట్టారు అంటే బీజేపీకి దగ్గరకు వెళ్తారంటే లేదు. సైద్ధాంతికంగా బీజేపీకి నాకు ఐడియాలజికల్ డిఫరెన్స్ ఉంది, మేము ఆ పార్టీతో కలిసేది లేదు స్వచ్ఛందంగా చెప్పారు. కానీ ఇప్పుడు ఆల్రెడీ బీజేపీ నేతలు విజయ్తో టచ్ లో ఉన్నారు అని చెప్తున్నారు. మరి ఎంతవరకు నిజమో తెలియదు, కానీ ఇతన్నే సీఎం చేసేందుకు వాళ్ళు సపోర్ట్ చేస్తారని కూడా అంటున్నారు. మరి కొద్దిసేపటి
వీళ్ళిద్దరు కలిపి 120 అనుకున్న 125 118 రావాలి కదా దాదాపుగా. 124 వరకు ఉన్నారంటున్నారు. ఆమె రావాలి కలిపి వచ్చేస్తే బహుశా ఈజీగా తెగిపోతుందా లేదా చూడాలి. లేదా డిఎంకే ఏఎంకేలో ఆశా ఉంటారు విజయ పార్టీతో కలిసి తిరుగు పార్టీ జెండా ఎగిరేసి విజయతో కలిసి సొంతంగా పార్టీ అధికారం ఏర్పడే స్థాయి రావచ్చు. లేదా ఈ హంగ్ ఏర్పడితే ఏ పార్టీలో అలయన్స్ వస్తుందనేది ప్రధానంగా అది ఈరోజు మనం చర్చించే లేదంటాం. ఎందుకంటే డిఎంకేకి వ్యతిరేకంగానే పార్టీ పోటీ పెట్టాం. సో అధికారం బాగాలేదని పోటీ పెట్టి మళ్ళీ అదే అధికారంతో పొత్తు పెట్టుకునే పార్టీ అయితే కాదు. అలా అని చెప్పేసి ఏఐడిఎంకే కూడా పొత్తు పెట్టుకుంటారని కూడా ఒక అంశంగా రాలేదు. కాబట్టి ఇప్పుడు చాలా ఆసక్తికరంగా మారాయి. ఇది టూ ఎర్లీ మనం మాట్లాడుకోవడానికి. ఇదే రిజల్ట్స్ వచ్చిన తర్వాత మనం చూడొచ్చు. కానీ ఖచ్చితంగా తమిళ ప్రజలైతే ద్రవిడ రాజకీయాల నుంచి మాకు విముక్తి కావాలి. ద్రవిడ రాజకీయాల్లో ప్రధానంగా చెప్పేది ఏంటంటే యాంటీ క్యాస్ట్ సిస్టమ్, అంటే ఈ వర్ణ వ్యవస్థ మీద వ్యతిరేకంగా ఏర్పాటు చేసి తర్వాత తమిళనాడులో హిందీ మాపైన బలవంతంగా ఉండదు, నేను ప్రాంతీయ అభిమానంతో ఉన్న పార్టీ అంటూ సో 2-3 నినాదాలతో ఏర్పడింది ఈ ద్రవిడ పార్టీలన్నీ కూడా. వాటి సిద్ధాంతాలకు అనుగుణంగా వెళ్ళిన తమిళ ప్రజలు ఇప్పుడు కొత్తగా యాంటీ కరప్షన్ అనే నినాదంతో వచ్చాడు విజయ్. నేను ఒక క్లీన్ పార్టీ పెడుతున్నాను, సో నాకు ద్రవిడ రాజకీయాలతో చేయను, నేను ఈ యాంటీ కరప్షన్ గుడ్ గవర్నెన్స్ అని ఏదైతే మన కమలాసన్ పార్టీ పెట్టిన సిద్ధాంతాలు, ఆప్ కొద్ది సిద్ధాంతాలు, కొన్ని సిపిఐ లెఫ్ట్ భావాలతో కలిపి టీవీకే పార్టీ స్థాపించారో వాటిని ప్రజలు స్వాగతించడం అనేది చాలా ఇంపార్టెంట్. అలాగే మనం చూసుకుంటే జయలలిత మరణం తర్వాత, కరుణానిధి మరణం తర్వాత అంత చారిస్మాటిక్ లీడర్ తమిళనాడు ఎప్పుడు కూడా ఒక హీరో ఫిగర్ ని ఎప్పుడు భుజాన్ని మోసే ఒక తమిళనాడు ప్రజలకు అలాంటి వ్యక్తి ఓన్ చేసుకోవడానికి ఎవరు లేరు. స్టాలిన్ కి ఒక చరిత్ర ఉంది కానీ ఇప్పుడు కరుణానిధికి ఉన్నంత లేదు. అలాగే ఇప్పుడున్న పళనిస్వామి అయితేనేమి, శశికళ అయితేనేమి, ఇంకోరు అయితేనేమి ఏఐడిఎంకేలో వారసత్వం పొందినారు కానీ అంత చారిస్మాటిక్ లేదు. సో అంత కరిష్మా ఉన్న లీడర్ ఒక తమిళనాడు ఓన్ చేసుకోవడానికి విజయ్ కూడా బట్టలు ఎక్కించవచ్చు. ఒక క్లియర్ గా ఒక బలంగా చాలా బలంగా ఉండే వ్యక్తిని తమిళనాడు ప్రజలు ఎప్పుడు కూడా ఆరాధిస్తారు. బహుశా విజయ్ లో అటువంటి వ్యక్తిని ఎన్నుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళకు అటువంటి క్యారెక్టర్ ని వాళ్ళు ఎప్పుడు కూడా ఓన్ చేసుకున్నారు. చూసారు మనం కరుణానిధి అయితేనేమి, జయలలిత అయితేనేమి వాళ్ళు నెత్తులు పెట్టుకొని గుళ్ళు కట్టుకొని మరీ వాళ్ళని పూజించి మరీ చేశారు. సో అటువంటి లీడర్ తిరిగి వాళ్ళు కోరుకుంటున్నట్టు నాకైతే సంకేతాలు కనబడుతున్నాయి. రాజకీయాల్లో అన్నిటికంటే తమిళనాడు ఇంపార్టెంట్, చాలా బలమైన లీడర్. సో అలాంటి లీడర్ ని ఒకరు ఎన్నుకున్నారు అని ఈ రిజల్ట్స్ వస్తున్నాయి. ఎందుకంటే విజయ్ మీద ఎన్నో అపవాదాలు వచ్చాయి. పర్సనల్ రిలేషన్షిప్స్ అన్ని ఫ్యామిలీని తీసుకొని రావడము, అలాగే ఒక ఎన్నికల ర్యాలీలో జరిగిన మరణం అయితేనేమి, ఇంకా కొన్ని పర్సనల్ అలిగేషన్స్ చేయడం అయితేనేమి, చాలా యంగ్, రాజకీయాల అవపోసరం లేదు, అవగాహన లేదు, ఏం చేస్తారు, లేదా బీజేపీకి అమూఢమైన వ్యక్తి, బీజేపీ ఎటు చెప్తే ఎటు ఆడే వ్యక్తి అంటూ విజయ్ని చాలా చులకనగా చూసాయి ప్రధాన పార్టీలన్నీ కూడా. సో వీటన్నిటికీ కేవలం ఎలక్షన్ రిజల్ట్స్ తో సమాధానం చెప్పి టీవీకి బలంగా ముందుకు పెట్టి కేవలం తమిళనాడు ప్రజలే కాదు భారతదేశాన్ని కూడా కొత్త సంకేతం ఇచ్చాడు విజయ్ అని ఈ ఎలక్షన్ సమయంలో. అవును, మీరు అన్నది కరెక్టే. లాస్ట్లో ఎలక్షన్ ముందు కూడా చాలా ర్యాలీలు, దాదాపు 20 పైన ర్యాలీలు ఏమో ఆయన క్యాన్సిల్ చేసుకున్నటువంటి పరిస్థితి. ఆయనకి ట్రెండ్ అది అర్థమైపోయింది, గెలవనని చెప్పే ఈ అన్ని కూడా క్యాన్సిల్ చేసుకున్నాడని కూడా అప్పట్లో ట్రోల్ చేశారు ఎలక్షన్ ముందు. సో విజయ్ని ఎందుకంటే ఒక డిఎంకే పరంగా రాష్ట్రంలో వ్యతిరేక భవనాలు, ఎందుకంటే అధికార పార్టీ ఖచ్చితంగా అడుగుతున్న ఆటంకాలు సృష్టించింది. అలాగే బీజేపీ దేశంలో ఉన్న బీజేపీ కూడా అలయన్స్ అయితాడు అనుకున్న విజయ్ ఖచ్చితంగా సంకేతాలు ఇవ్వలేదు. కానీ ఇప్పుడు కూడా ప్రజల్లో చాలా మంది ప్రజలు, అంటే నా పర్సనల్ అభిప్రాయం నేను వ్యక్తం చేస్తాను, బీజేపీ ఒక సాఫ్ట్ కార్నర్ ఉంది. ఎందుకంటే దేశంలో బలమైన నాయకత్వంలో ఉన్న బీజేపీని ఎదురు నుంచి ఏ సీఎం కూడా రాష్ట్రాన్ని ఎంత ముందుకు తీసుకునే పరిస్థితి లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్ చూసాం మనం, 2 ప్రధాన పార్టీలు కూడా బీజేపీకి సాఫ్ట్ కార్నర్ ఉంది. టీడీపీ డైరెక్ట్ గా ఉంది, వైసీపీ డైరెక్ట్ గా ఉంది. వాళ్ళు వచ్చి మేము బీజేపీకి అలయన్స్ కాదంటారు. అలా చెప్పేసి మరి మన వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్స్ వచ్చినా, ప్రెసిడెంట్ ఎలక్షన్స్ ఏది వచ్చినా కూడా నిర్బంధంగా బీజేపీకి సపోర్ట్ చేస్తారు. సో బీజేపీ కాదని విజయ్ కూడా ముందుకు వెళ్తారని నేను అనుకోవట్లేదు. డైరెక్ట్ అలయన్స్ ఉంటుందా లేదా అనేది ఒక పెద్ద చర్చ. అది ప్రధానంగా వచ్చే రిజల్ట్స్ లో విజయ్ పూర్తి అధికారం కావాలంటే ఎంత దూరం ఆగుతుంటారు, 80 సీట్లకు వస్తారా, 110 వరకు వస్తారా అనేది ఆ నంబర్ బట్టి రాజకీయాలు మారుతాయి. ఒకవేళ అంగ అసెంబ్లీ వస్తే
కింగ్ మేకర్ అనుకున్న విజయ్ కింగ్ అవుతాడా? ఎందుకంటే రెండో స్థానంలో ఏఐడిఎంకే ఉంది, డిఎంకే లేదు. సో ఏఐడిఎంకే డిఎంకే రాలేకుండా బహుశా విజయ్ కింగ్ చేసి బయట నుంచి సపోర్ట్ ఇవ్వచ్చు ప్రభుత్వంలో రానికుండా. అప్పుడు విజయ్ గారు ఖచ్చితంగా ఓకే అవ్వచ్చు. ప్రభుత్వంలో రాకుండా వరకు వారికి ఇబ్బంది లేదు. ప్రభుత్వంలో వస్తున్నప్పుడు మనకు సిద్ధాంతికంగా విభేదాలు వస్తాయి. కాబట్టి ఈ ఆసక్తికరంగా మారిన ఈ రాజకీయాలు అన్నిటికంటే పాటు నేను చెప్పాను కదా, ప్రజలు కూడా చూడాల్సింది ఏంటంటే అసలు ఏం జరుగుతుంది. ఈ ఏదైతే ఎగ్జిట్ పోల్స్ ఉన్నాయో ఇన్ని పెద్ద పేరు కదండి. అంటే విన్న పేర్లని మీరు చూస్తే చాణక్య, తర్వాత బీటీవీ, ఇవన్నీ చాలా పెద్ద పెద్ద సంస్థలు, నెట్వర్క్స్. సో అసలు ఏం చేస్తున్నారు ఎగ్జిట్ పోల్ అని చెప్పి లేదా ప్రజలు చెప్పట్లేదు. ఏంటి ఎగ్జిట్ పోల్స్ ఎలా చూడాలి, ప్రజలు చూడాలి. ఎందుకంటే ఇంత బీజేపీ గవర్నమెంట్ ప్రెడిక్ట్ చేయలేదు చాలా బెంగాల్లో కూడా. సో బెంగాల్లో, తమిళనాడులో ఇంత దారుణంగా విఫలమైన ఎగ్జిట్ పోల్స్ గురించి కూడా ప్రజలు ఒకసారి ఆలోచించారు. అసలు వీటి యొక్క శాస్త్రీయత ఎంత, దీన్ని ఎంతవరకు చూడాలి, ఎంత లైట్ తీసుకోవాలనేది కూడా మనం ఒకసారి చర్చించుకోవాల్సిన అంశం అయితే ఉంది. అంటే ఇప్పుడు మొత్తంగా తమిళనాడు ప్రజలు మార్పు కోరుకున్నారు అనుకోవాలా? లేదు అంటే తమిళనాడులో ఉన్నటువంటి ప్రభుత్వ వ్యతిరేకత ఈ రకంగా పనిచేసింది అనుకోవాలా? కోరుకుంటే వాళ్ళు డిఎంకే కాదు ఏఐడిఎంకే వెళ్ళాల్సింది. కానీ ఏఐడిఎంకేకి బలమైన లీడర్ లేదు, బలమైన నాయకత్వం లేదు. కాబట్టి ఈ ప్రభుత్వాన్ని దించాలి అనే ఏకైక లక్ష్యం మాత్రమే కాదు, ఒక బలమైన లీడర్ కూడా తీసుకురావాలనేది ఒకటి. నేను ఇంకోటి చెప్తున్నట్టు ఏఐడిఎంకే డిఎంకే కాదని ఒక బయటి పార్టీకి ఓటేస్తున్నారు. అది కూడా క్లియర్ గా ద్రవిడ సిద్ధాంతాలు నేను చేయను, ద్రవిడ రాజకీయాలు నేను చేయను అని ప్రకటించే విజయ్ కేశారంటే తమిళనాడు ప్రజలు కూడా ఈ ఒక 6-7 దశాబ్దాలుగా సాగుతున్న ద్రవిడ రాజకీయాలు ఒక మూలకు పెట్టినట్టే. ఎందుకంటే అవి చాలా ఇంపార్టెంట్. మనకు అందరికీ తెలుసు, దేశమంతా వైపు ఉంటే తమిళనాడుకు వైపు ఉంటుంది. వాళ్ళకు రాష్ట్రీయ అభిమానము, భాషాభిమానము, ప్రధానంగా హిందీ పై ఉన్న ఒక వ్యతిరేకత, తర్వాత సెంట్రల్ లో ఉన్న పార్టీలు మన మీద ఆధిపత్యం చెలాయించేవాడు లాంటి సిద్ధాంతాలతో ఉన్న ప్రజలు కూడా ఒక మార్పు కోరుకుని మనకు కూడా అవినీతి లేని ప్రభుత్వం, మంచి గవర్నెన్స్ ఉంటే చాలు, ప్రజలకు అన్ని కూడా అందుబాటులోకి తీసుకొచ్చి ఈ ఫ్రీబీస్ లేకుండా. ఎందుకంటే విజయ్ చాలా క్లియర్ గా ఎటువైపు అయితే ఉచితాలు ఎక్కువగా చెప్పలేదు విజయ్. మీరు చూస్తే తమిళ ప్రజలు ఎక్కువగా వాటికి ఆకర్షితులవుతారు. సో అటువంటివి లేని రాజకీయాలు కోరుకున్నారంటే స్వచ్ఛందంగా వెల్కమ్ చేయాల్సిందే. మరి విజయ్ ఎట్లా పర్ఫామ్ చేస్తాడు, అది ముందుకు ఎలా వెళ్తున్నారు వేరే చర్చ. కానీ బట్ తమిళ రాజకీయాలు కూడా పెరుమార్పు కదా, పెరుమార్పుకు వచ్చేది కూడా మనం అనుకోవచ్చు. థ్యాంక్ యూ.